కాక్రోచ్ పార్టీ ఇన్స్పిరేషన్కి తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి. నిరుద్యోగులను ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి సత్యనారాయణ కాక్రోచ్లు అనడంతో ఆ పార్టీ పుట్టింది. తీరా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు వెళ్ళింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుందని చెప్పవచ్చు. 5,000 కాదు 20,000 పోలీసు ఉద్యోగాలు కావాలంటూ పుట్టుకొచ్చిందే తెలంగాణ ఇండియన్ పార్టీ. దీనిపై పార్టీ స్థాపకులు విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం వైరల్గా మారింది. జూలై 24న తెలంగాణ పోలీసు ఉద్యోగ జేఏసీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఆ సమయంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న జేఏసీ నాయకులను అరెస్టు చేయడం, ధర్నా చేస్తారా, ఎండ్రిని తాగి చావండి అని పలువురు నాయకులు, అధికారులు ఉన్నారని ఆరోపిస్తూ 9 మంది పార్టీని ప్రకటించారు. రాబోయే వారం రోజుల్లో పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, వయోపరిమితి పెంపు, మెగా డిఎస్సి గ్రూప్స్తో పాటు ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 5,000 పోలీసు ఉద్యోగాలను 20,000కు పెంచడమే వీళ్ళ ప్రధాన డిమాండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.